వేయని కోరినట్టు సమాచారం. 48 రకాల ఖనిజాలున్న రాష్ట్రానికి రత్నగర్భంగా పేరుంది. ఆ గర్భాన్ని చీల్చి అక్రమార్కులు జాతి సంపదను కొల్లగొడుతున్నారు. ప్రభుత్వ విధానాల్ని అడ్డం పెట్టుకుని యథేచ్ఛగా ఖనిజ దోపిడీకి పాల్పడుతున్నారు. ప్రజలకు దక్కాల్సిన ఫలాల్ని దర్జాగా అనుభవిస్తున్నారు. దొరికితే చట్టాల్లోని లొసుగుల ఆధారంగా కొద్దిపాటి జరిమానాలతో బయటపడుతున్నారు. బొగ్గు, సున్నపురాయి, బాక్సైట్, ముగ్గురాయి, డోలమైట్, మైకా, బీచ్ శాండ్, గ్రానైట్, మ్యాంగనీస్, క్వార్ట్జ్, ఇనుము, యురేనియం, నాపరాళ్లు, బంగారం, వజ్రాలు వంటి 48 రకాల విలువైన ఖనిజ సంపదకు మన రాష్ట్రం పుట్టినిల్లు. ప్రజల సొమ్ము, భవిష్యత్ తరాల ఆస్తి అయిన ఈ ఖనిజాల్ని తవ్వుకొని లీజ్దారులు సొమ్ము చేసుకుంటున్న సర్కారుకు లాభిస్తోంది నామమాత్రమే. 88.68% ఆదాయం లీజ్దారులకు వస్తుంటే ప్రభుత్వానికి చెల్లిస్తున్న రాయల్టీ మాత్రం 11.32%. గత ఏడాది 19,169 కోట్ల విలువైన ఖనిజాన్ని వెలికి తీస్తే ప్రభుత్వానికి వచ్చిన రాయల్టీ 2,171 కోట్లు. అంతర్జాతీయ మార్కెట్లో టన్ను ఇనుప ఖనిజం ధర 2,300 నుంచి 2,800 వరకు ఉంటే సర్కార్ రాయల్టీ 27 రూపాయలు. ఇటీవల విధానాల్లో స్వల్ప మార్పులు చేసి రాయల్టీని మార్కెట్ విలువలో 10%గా నిర్ణయించినా పెద్దగా ప్రయోజనం లేదు. అపారమైన ఖనిజ సంపదను అడ్డగోలుగా కొల్లగొడుతున్న గనుల గజనీలపై కేసులు పెట్టడం లేదు. ఇతర రాష్ట్రాల్లో కోర్టుల ద్వారా తీసుకెళ్తుంటే మన రాష్ట్రంలో మాత్రం కేవలం జరిమానాలతో సరిపెడుతున్నారు. చట్టాల్లో లొసుగుల్ని ఆసరాగా చేసుకుని ఖనిజాసులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఉన్నత స్థాయి సమావేశాల్లో ప్రభుత్వం నిర్ణయించిన నిఘా కేవలం కాగితాలకే పరిమితమవుతోంది. అక్రమ తవ్వకాలు, రవాణాను అడ్డుకోవాలంటే గనులకు సంబంధించి క్షేత్రస్థాయి వ్యవస్థను డిజిటలైజేషన్ చేయాలని ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ నిపుణులు కేంద్రానికి సిఫారసు చేశారు. అక్రమాలు ఎక్కువగా జరుగుతున్నట్లు గుర్తించిన 13 రాష్ట్రాల్లో ఈ డిజిటలైజేషన్ను అమలు చేయాలని కేంద్రం కూడా సూచించింది. గుజరాత్, మహారాష్ట్ర, జార్ఖండ్, ఉత్తరాఖండ్లో ఈ దిశగా చర్యలు ప్రారంభించారు. కానీ మన రాష్ట్రంలో మాత్రం ఇంకా ప్రతిపాదనలకే పరిమితమైంది.